సామాజిక న్యాయానికి మార్గదర్శి బిందేశ్వరి ప్రసాద్ మండల్. ఆయన వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుందాం. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడిగా మండల్ భారతీయ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. బీహార్కు చెందిన మండల్ ప్రజాసేవలో విశేష కృషి చేసి సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల్ కమిషన్కు ఆయన అధ్యక్షత వహించడం ఆయన జీవితంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఈ కమిషన్ దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పరిస్థితులను విశ్లేషించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. 1980లో సమర్పించిన నివేదికలో ఇతర వెనుకబడిన వర్గాలకు ఓబీసీ 27% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించడం ఒక చారిత్రక నిర్ణయంగా మారింది. 1990లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ఈ సిఫార్సులను అమలు చేయడంతో దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. అనేక నిరసనలు, మద్దతు కార్యక్రమాలు చోటు చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయం భారతదేశంలో సామాజిక న్యాయానికి బలమైన పునాది వేసింది. మండల్ ఆలోచనలు, కృషి వల్లనే నేటి తరానికి సమాన అవకాశాల దిశగా మార్గం సుగమమైంది. ఆయన వారసత్వం సమాజంలో అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా సమానత్వం, న్యాయం, సామాజిక బాధ్యతల విలువలను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. బిందేశ్వర మండల్ ప్రసాద్ గారు బీహార్లోని బనారస్లో 1928 ఆగస్టు 25వ తేదీన మరి యాదవ కులంలో పుట్టినటువంటి మండల్ ప్రసాద్ గారు మరి ఆయన ఆనాటి నుండే విద్యను అభ్యసిస్తున్న నాటి నుండే మరి బీసీల కోసం, మరి అంటరానితనాల కోసం, మరి బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తూ మరి ఆనాడు మరి ఆయన ఎన్నో విధాలుగా పై చదువులు చదువుకొని బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేసినారు. ఆయన యొక్క ఈ బీసీలకు ఈనాడు వెనకబడిన తరగతుల కోసం 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికకు ఆయనే కమిషన్ చైర్మన్గా పనిచేసి ఈనాడు వెనకబడిన తరగతుల కోసం 27% రిజర్వేషన్ని మనం అనుభవిస్తున్నా ఉంటే బీసీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఆయన చదివాని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.